నాకు సెలవు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నేను మా అమ్మకైతే టిఫిన్ ఎత్తుకోమాతా. నేనుండి బయట తిండి తినమా అంటే మా అమ్మ తిందో 95%. అందుకని అప్పుడప్పుడు టిఫిన్ ఎత్తుకోమాతా. అమ్మయ్య మా అమ్మ అయితే బతికిచ్చింది బిర్యానీ చేయకన్నా రసం అన్నం అలానే పచ్చడి చేసింది. ఇంతకు ముందు చికెన్ ఎంచమా అంటే ఆచలా మళ్ళీ కులిపిందాక తిడితే ఇటు ఎందుకు తల్లి పని చెప్పి చికెన్ ఎంచింది. కేఎఫ్సీ బిర్యానీల కన్నా ఈ రసం అన్నం పచ్చడి అన్నం తింటే టేస్ట్ అదిరిపోతుంది. మా నాన్నమే మా నాయనది నాకు కొత్త ట్రిమ్మర్ అయితే దొరికింది. అలానే ఒక రాయికి 2 పిట్టలు కొత్త బ్రష్ అయితే దొరికింది నాకు. అబ్బా సాయిరం ఒక రాయికి 2 పిట్టలు కాదు ఒక రాయికి 3 పిట్టలు. ఎందుకంటే మా నాయన 2వ ట్రిమ్మర్ కూడా కింద దాచిపెట్టాడు రేపు ఇండియా తీసుకుపోయేదానికి. మా నాయన అయితే ఏమన్నాడు తీసుకో పనిలే అంటాడు. కాకపోతే మా అమ్మ ఏంద్రా అంటే ఒరే మీ నాయన కూడా కావాలి కదరా ఈ కొత్తవి కదరా అనింది. ఉండేటండి నువ్వే దొంగతనం చేసి ఎత్తుకోపోతే ఎట్రా అనింది. మమ్మీ ఇది దొంగతనం కాదు మమ్మీ తస్కరించుట అంటారు మమ్మీ అని. నేనుండి ఓ మా వీడియో అయితే భలే తీసినావు మా రేపు నేను ఇండియా పోతే నువ్వు నాకు కెమెరామెన్ గా బాగా ఉపయోగపడతావా అంటున్నా. నా దగ్గర ఉన్న సామాన్లు నేను నా ఫ్రెండ్స్ కి ఇచ్చాను. మా నాయన ముందే కండిషన్ పెట్టాడు ఈ సామాన్లు మీ ఫ్రెండ్స్ కి కన్నట్టు తీసుకొని పో అన్నాడు. మా అమ్మ మా నాయన ఉండేది అక్కడి నుంచి నా రూమ్ కి ఏంటంటే దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటా ఎందుకు వచ్చంటారా అంటే ఆ 2 కిలోమీటర్లకి 270 రూపాయలు కట్టాలి. ఎందుకని మీ ఏల్తో గట్టికి సబ్స్క్రైబ్ కొట్టట.